తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా ఏదో పెద్ద వీళ్ళొక్కరే హిందూ మతానికి బ్రాండ్ అంబాసిడర్లో లేకుంటే హిందూ ప్రచారం కోసమే వీళ్ళే పుట్టినట్టు మాట్లాడేటువంటి పరిస్థితులు చూస్తుంటే ఎందుకు ఇంత దౌర్భాగ్యానికి దిగజారుతున్నారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు? ఈ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ రాష్ట్రానికి. వయసు పెరిగే కొద్దీ ఎవరికైనా కూడా వివేకం పెరుగుతుంది. ఇంకొంచెం ప్రజలకు మెరుగైనటువంటి సూచనలు ఇవ్వాలా, మెరుగైనటువంటి కార్యక్రమాలు చేయాలనేది పక్కన పెట్టి చాలా అంటే చాలా నీచ నికృష్టంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి చేష్టలు చూస్తే నీచానికి నికృష్టానికి ఏదైనా పదం ఉందంటే చంద్రబాబు నాయుడు ఈరోజు చేసేటువంటి చర్యలే ఎంత ఘోరంగా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసేదానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే మెరుగైన పాలన ఇచ్చేదానికి చేతగాని ఈ పనికిరాని దద్దమ్మలందరూ కూర్చొని ఈరోజు మతపరమైనటువంటి విషయాలు ఈరోజు తీసుకొని వచ్చి లేని అపోహలన్నిటి కూడా ప్రజలకు కల్పించేటువంటి దరిద్రానికి పూనుకున్నారు.